క్రీస్తు పరిశుద్ధ నామంన మీ అందరికీ వందనములు. మొదటిగా మరియు సోల్జర్స్ క్రైస్ట్ మినిస్ట్రీ మరి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కు ముఖ్యంగా దేవుని నామంన శుభములు తెలుపుచున్నాను. మరి మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలను పర్సనల్గా తెలుపుకుంటూ మరి మనము ఏదైతే ఈరోజు మనం వాక్యం అనుకున్నామో ఆ యొక్క టాపిక్లో ఆ యొక్క వాక్యంలోకి మనము వెళ్ళాలని మరి వెళ్ళే ముందు కూడా మరి మీ యొక్క చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాలని ఆశిస్తున్నాను. దయచేసి మరి అందరు కళ్ళు మూసుకున్నట్టే చిన్న ప్రార్థన. పరలోకమందున్న ప్రేమ గల మా మంచి తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడవు, నీతిమంతుడ, న్యాయమంతుడ, సర్వ సృష్టికర్తమైన మా గొప్ప దేవుడవు నాయన. మరి తండ్రి, నీ యొక్క నాయన ఈ కార్యక్రమం అంతటిలో నాయన మరి నీ యొక్క కృప, మీ యొక్క సన్నిధి, ఆశీర్వాదం నుంచి నాయన మరి నేను బోధించుచుండగా నాయన నా నోటిని బూరగా వాడుకొని నేను చెప్పే ప్రతి వాక్యమును నాయన మీరు పలికించినది మరి నాయన మరి విన్న ప్రతి బిడ్డను నాయన దాన్ని మరి అర్థం చేసుకొని నీరు కంటి ఫలించవలట్టు ఉండనని మరి నేను చెప్పుచున్నగా నాయన మీ యొక్క కృపాశీర్వాదములతో నన్ను దీవించి నీ మహిమలో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరియు ముఖ్యంగా ఈరోజు మనము తీసుకోవాల్సిన అంశము మరి సబ్జెక్టు ఏంటంటే సంఘము. మరి సంఘం అంటే మరి అందరికీ తెలుసు. మరి మనము ప్రతి ఆదివారము మరి వెళ్ళేది సంఘము. సంఘం మీన్స్ చర్చ్. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి అంతకంటే ఎక్కువ ఉండి ఏదైతే మనం ప్రతి ఆదివారము మరి ప్రతి మరి ఏదైతే మనం ప్రేయర్ అనుకుంటామో, ఎక్కడైతే మనం అసెంబ్లీగా ఎక్కడైతే మనము ఒకరు వన్ బై వన్ వచ్చుకుంటూ కూర్చొని మరి ఆ యొక్క జన సమూహము ఆ చర్చిలో కూర్చోవడమే మనమందరము సంఘమే. సంఘం అంటే ఏదో మనము కన్ఫ్యూజ్ అయ్యి ఏదో అనుకోకూడదు. ఎందుకంటే మరియు మన ఈ యొక్క సంఘంలో మరి మనము ప్రతి ఒక్క దాన్ని ఏదంటే సంఘముకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనము శ్రద్ధతో వినాలి. మరి వచ్చింది మనం అనుకోకుండా ఎందుకు వచ్చినాము, ఏం చేస్తున్నాము, దేవునికి ఏ విధంగా ఉండాలి, ఆ సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఏ విధంగా మెలగాలి, మరి ఎట్లా మనము సంఘంలోకి ప్రవేశించినాక మనం ఏ విధమైన మరి జ్ఞానంతో, ఏ విధమైన మరి డిసిప్లిన్, ఏ విధమైన క్రమశిక్షణతో మనం చర్చిలో ఉండాలనేది కూడా మరి సంఘ విషయంలో మరి చాలా ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. దానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో సంఘము దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం విశదీకరణ తెలుసుకున్నట్టయితే, విశదీకరణ పోతే మరి వివరణలోకి డీటెయిల్స్తోనికి పోతే ఈ సంఘం అను పదమును మనం వివిధ భాషలలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చెప్పుకుంటాం. ఎందుకు ఎన్నో విధాలుగా అంటే ఒక్కొక్కరు అంటే ఎట్లా ఎగ్జాంపుల్గా హెబ్రీ భాషలోను, గ్రీక్ భాషలోను, అరబిక్ భాషలోను, ఆంగ్లము, హిందీ, తెలుగు ఎట్సెట్రా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక భాషలో ఆ యొక్క సంఘాన్ని గురించి చెప్పుకుంటారు. ఉదాహరణకు మనము తీసుకున్నట్టయితే ఎక్లేషియా అనగా అసెంబ్లీ, సమాజము, కూడిక, పౌరుల సమావేశము అని అర్థం. అయితే ఎక్ ప్లస్ కలేవో, ఎక్లేషియా ఇది గ్రీకు భాష సంబంధించింది అయినా కూడా దీన్ని దేవశాస్త్రపరమైన ఒక పురాతన భాషగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మరి పురాతన మరి శాస్త్రవేత్తలు కూడా ఇదే వర్డ్ని యూజ్ చేసిన కనుక మనము ఈ ఎక్లేషియా అనేది ఒక ప్రత్యేకముగా పంపబడిన ఒక మరి సంఘస్థుల సమావేశము, సంఘస్థుల సంఘం అన్నమాట. అంతే. దేవుడికి మరి దీన్ని మనం ఒక విధంగా మరి చెప్పుకోవాలంటే మరి ఎందుకంటే ఈ యొక్క సంఘం అనేది మనకు అతి ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే మనం ఏదన్నా మరి పోవాలి, వినాలి, చేయాలి. మరి సండే వచ్చిందంటే మనము సంఘమునకు తప్పనిసరిగా వెళ్ళాలి. సంఘముననే మనము దేవుడి యొక్క వాక్యమును మన సమృద్ధిగా మనం పొందుతాం. అయితే ముఖ్యంగా మరి దేవుడికి సంఘం కంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఎందుకంటే సంఘములో జరుగుతున్న
ప్రతి విషయాన్ని కూడా మరి దేవుడు అన్నీ గ్రహిస్తుంటాడు. మనం సంఘం అంటే ఏదో ఆషామాషి కాదు. మరి మన ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఒక సంఘం గురించి మరి ఒక విధమైన దేవుడి యొక్క మరి ప్రవచనాలు చెప్తున్నాడంటే అదంతా ఆషామాషి కాదు. అది ఎక్కడ చెప్తాడు? ఆ పాస్టర్ గారు సంఘంలోనే చెప్తాడు. సంఘం అంటే అంత ప్రాముఖ్యత, దేవుడికి అత్యంత ప్రియమైనది, మరి ఇష్టమైనది, అతడికి మరి చాలా గొప్పగా ప్రేమించేది, ఎక్కువ ప్రేమించేది అంటే దేవుడికి ప్రాముఖ్యమైనది సంఘం అని మనము గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క సంఘములో జరుగుతున్న ప్రార్థనలు కానీ, వాక్యము కానీ, మరి కానుకలు కానీ, ప్రకటనలు కానీ, మరి వాక్యం బోధించుట కానీ, మరి అదేవిధంగా మరి కొన్ని కార్యక్రమాలు సంఘం సంబంధించిన ఇవన్నిటిలోనూ కానుకలు సేకరించడం కానీ, ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే మనము సంఘంలో ఉన్నప్పుడు సంఘముకు కావాల్సిన ఈ యొక్క అవసరాలన్నిటినీ సంఘం అంటే మనమే తీర్చవలసి ఉంటుంది. ఈ వాటిని ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నిటిని బలపరిచి మనం సంఘమునకు ఎంత ఉపయోగపడతామో అంత ఉపయోగపడేటట్లు ఈ యొక్క కార్యక్రమంలో నేను చెప్పిన చూడండి, ఇప్పుడు బైబిల్ రీడింగ్ కానీ, మరి ప్రార్థనలు కానీ, వాక్యం బోధించుట కానీ, మరి కానుకలు సేకరించుట కానీ, ఇవి మాత్రం మనం సంఘములో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎవరైతే సంఘములో నాయకులుగా, మరి సంఘములు పెద్దలుగా, సంఘములు అధికారం వహించే వాళ్ళు మాత్రం ఇవి కంపల్సరీ సేకరించాలి. ఇవి ఉంటేనే సంఘం, ఇది ఉంటేనే సంఘముకు మన యొక్క ఆధిక్యత ఉంటుంది, సంఘం డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుందని మీరు గ్రహించాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నారు. అయితే ఇందులో ఒకటి మనము ఏంటంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే మరి ఈ యొక్క సంఘం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది మీకు ఒక 2 మాటలు చెప్తా. సంఘం అంటే మనము ఈ యొక్క దేవుడి వాక్యమును చెప్పుటకు ఇది ఒక సర్వసాధారణమైన మరి ముఖ్యమైన ఒక సాధనం అంటే ఒక మిషన్. ఈ సంఘం ఉంటేనే దేవుడి వార్తను మనము ఎక్కడ పోయినా కూడా సంఘం ద్వారా మనం ఈ యొక్క వాక్యంను చెప్పుటకు ఈ సంఘం అనేది ఒక సాధనంగా, ఒక మిషన్గా, మనకు ఒక ఏమంటారు చెప్పే ఒక మంచి ఈ అవకాశం ఇచ్చేది ఈ సంఘం అన్నట్టు. ఈ సంఘం అనే దానికే ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే మరి మార్కు 16లో మరి 15-16 వాక్యములు మనం చెప్పబడితే ఏముంటుందంటే అక్కడ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట. ఇది సంఘం చేసే ఒక మంచి పని. అంటే ఇది ఎటువంటిదంటే ఈ సంఘం అనేది ఎక్కడైతే ఇప్పుడు ఈ వాక్యం ఎవరు చెప్పిందంటే మన దేవుడు అయిన యెహోవా మరి శిష్యులకు తను చెప్పిండు ఏమని, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్త ప్రకటించాలి. సువార్త ఎంత ప్రకటిస్తే దేవుడికి అంత మనము సన్నిధిలో ఉండి దేవుడి యొక్క మరి ఆయన ఒక ఆజ్ఞను గైకొని ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఏమి గ్రహించుండ్రో నేను చెప్తే అదే మీరు ఏ విధమైన పొల్లుపోకుండా కరెక్ట్గా మరి మీరు గైకొని వారికి చెప్పాలని దేవుడి యొక్క మరి ఆజ్ఞ శిష్యులకు ఇచ్చును కనుక మరి అందుకే అంటారు సర్వలోకములనే సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే ఇది సంఘం అనేది ఒక సాధనగా. అది నేను చెప్పడానికి ఈ వాక్యం ఈ సందర్భం చెప్పడానికి కారణం అంటే ఈ సంఘం అనేది ఏంటంటే మనం సర్వలోకమునకి వెళ్ళి సర్వసృష్టి కన్నా మనం ఎక్కడ పోయినా కూడా దేవుని వార్త, దేవుని యొక్క మనము మంచి మాటలు సువార్తను చెప్పాలంటే, మంచి వార్తను చెప్పాలంటే ఈ సంఘము ద్వారానే మనము ఎన్నో విధాలుగా మనం దీన్ని చెప్పుకోనికే ఇది ఒక సంఘం మనకు ఒక మంచి ఉపయోగకరమైన ఒక సాధనముగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి మరి సంఘము క్రీస్తు యొక్క శరీరం. సంఘం ఏంది? క్రీస్తు యొక్క శరీరం. ఆ సంఘమునకు ఆ యొక్క శరీరమునకు సంబంధించింది సంఘము క్రీస్తు యొక్క శరీరం అయితే సంఘము పరిశుద్ధాత్మ నివాసం. సంఘం ఏంది? పరిశుద్ధాత్మ నివాసం. ఈ సంఘమును తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చిన ఒక గిఫ్ట్, ఒక బహుమానం. అది ఎటువంటి బహుమానం అంటే తన ప్రాణాన్ని, తన రక్త మాంసమును, తన ప్రాణాన్ని బలిపెట్టి తన కుమారునికి ఒక కానుకగా యేసుక్రీస్తు ఇవ్వడం జరిగింది. తన ప్రాణాన్ని బలిచ్చి కొన్నాడు. ఎవరు? తండ్రి అయిన యెహోవా. అతనికి ఎందుకంటే ఈ సంఘం అనేది అంత ప్రాముఖ్యమైనదని దయచేసి మీరు గ్రహించాలని చెప్పుకుంటూ మరి ఒక సంఘము ఒక్కటే, దేవుడు ఒక్కడే.
గుర్తుంచుకోండి, సంఘము ఒక్కటే, దేవుడు ఒక్కటే. కావున సంఘము దేవునికి ఇల్లు లాంటిది. అతని ఈ ఆలయం అనేది అతనికి ఒక ఇల్లు, సంఘం అనేది ఒక ఇల్లు. అయితే ఇదే కేవలం ఇది ప్రభువునకు సంబంధించిన విషయం మాత్రమే సంఘం అనేది. ఎందుకంటే సంఘం అంటే దేవుడికి అంత ప్రేమ, అంత ఇష్టము. అది సంఘము లేనిదే ఎక్కడైనా కూడా. అందుకేమంటాడు దేవుడు, మీరు ఎక్కడ ఉన్నా కూడా నా సువార్తను సంఘములో ప్రకటించండి. ఆ సువార్త ఆటోమేటిక్గా మరి ప్రజల ద్వారా ఎవరికైతే వెళ్ళాలో అక్కడ వెళుతుంది. అంటే మీరు ఒక సాధనముగా ఆ సంఘమును ఉపయోగించుకొని నా సువార్తను ప్రకటించమని యేసయ్య మనకు ఎన్నో విధాల. అయితే ఈ సంఘము లేక చర్చ్ అనేది మనం అనుకుంటాం, సంఘం అంటే ఏందని, ఏముంది పై 4 గోడలు ఉంది, పిల్లర్స్ చేశారు. ఇటుకలతో కూడిన, ఇటుక రాళ్ళతో కూడిన ఒక చర్చ్ అంటే ఒక ఆలయం అని అంటారు, కట్టింది అనుకుంటారు. కానీ సంఘం అంటే అది కాదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సంఘం అనేది ఆత్మలతో కూడిన, ఏంటిది, ఆత్మలతో కూడిన ఒక కలయిక, ఆత్మలతో కట్టిన ఒక కలయిక, అదే సంఘము. సంఘం అంటే ఏదో ఉన్నది, అక్కడ ఉంది, 4 గోడలు వేసి మీద చెత్త ఉంది, అది ఉంది, ట్యూబ్. నో సారీ. సంఘం అనేది ఆత్మలతో కూడినది. ఎన్ని ఆత్మలు కూడితే ఆ సంఘం అవుతుంది. అంటే మనము ఆత్మలను రక్షించుటకు మనం సంఘమంతా ప్రార్థించాలి, సంఘమంతా పాటుపడాలి, సంఘమంతా మనము ఒకరికొకరు చెప్పుకుంటూ ఆత్మలను సంపాదించడము ఎంత గొప్పనో, ఎంత ధన్యతనో అది మీకు తెలియదు. యేసయ్యకు ఏకైకమైన ఇష్టమైన విషయం, ఇష్టమైనది ఏదందు అంటే సంఘము తర్వాత ఆత్మలను రక్షించుట ఆయనకు ఎంతో ఇష్టం. దానితో పాటు స్తుతి ఆరాధన కూడా యేసయ్యకి ఇష్టం. అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మల సేకరణ, ఆత్మల రక్షణ. అది అనేది యేసయ్యకు చాలా ఇష్టమైన విషయం. మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మలను సంపాదించుటకు, ఆత్మల కలయికను మనం చేయుటకు ప్రతి ఒక్కరు పాటుపడాలని చర్చకు వచ్చిన ప్రతి బిడ్డ, మరి ఈ ట్రైనింగ్లో, ఈ బైబిల్ కాలేజీలో, ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రొద్దున లేస్తే ఏ ఆత్మతో ఎవరిని ఎక్కడ ఏ విధంగా మాట్లాడి ఏ ఆత్మను రక్షిస్తే మనకు మంచిగా యేసయ్య దృష్టిలో మనం ఒక ధన్యత పొందుతాము. మరి ఆత్మను రక్షించడం ఎంత గొప్ప ధన్యత అంటే అది పరలోకమందు నువ్వు పోయినాక దేవుడు వేసే లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది, నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించినవు అంటాడు. అప్పుడు మనం ఏమి చెప్పలేము. కనుక ప్రతి దైవ బిడ్డలకు, మరి సహోదరులకు చెప్పడం ఏంటంటే ఆత్మలను సేకరించుట, ఆత్మల కలయికను మనము ఎప్పుడైతే మనము సేకరిస్తామో అది దేవుడికి కానీ సంఘముకు కానీ ఇది ఒక ప్రత్యేకమైన ఏమంటారు, పిలువబడిన ప్రత్యేకంగా చెప్పాలి. అయితే ఇందులో ఒకటి ఉంది, ఈ ఇటుకలతో కట్టినది కాదు కనుక మరి ఎటువంటిది, సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఒక ఇటుక రాయిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎట్లుండాలి, ఒక ఇటుక రాయి. ఆ ఇటుక రాయి ఎటువంటిది, సిద్ధపరిచిన. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే మన చర్చిలో ఉన్నాము, ఒక గోడకు ఒక హోల్ పడుతుంది. హోల్ పడితే దేనంటే దాన్ని తీసుకుపోయి ఆ ఒక్క హోల్లో, ఆ ఒక్క సొరంగంలో, ఆ ఒక్క పొక్కలో మనం పెడితే దాంట్లో కూర్చోదు. ఎందుకు కూర్చోదు, ఆ పొక్క, ఆ యొక్క హోల్ యొక్క ఆ రంధ్రం యొక్క షేపు వేరేగా ఉంటుంది, మనం తీసుకుపోయిన రాయి షేపు వేరేగా ఉంటుంది, మనం పెట్టే ఇటుక షేపు వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సిద్ధపరుచుతావో దేనిని, ఆ యొక్క హోల్ను చూసి, ఆ యొక్క రంధ్రం చూసి దాని ప్రకారము నువ్వు ఈ రాయిని, ఈ ఇటుకను సిద్ధపరిచితే కానీ ఆ హోల్లో అది కూర్చోదు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు అంటే ప్రతి సంఘస్థుడు కూడా సిద్ధపడిన ఇటుక వలె ఉండవలెను. సిద్ధపడని ఇటుక ఆ పోలుకు పనికిరాక దేవుడు కూడా సిద్ధపడని మనిషిని, సిద్ధపడని ఎవరినైనా కూడా దేవుడు ఇష్టపడడు. మనం ఎట్లుండాలి, సిద్ధపడిన ఇటుక వలె ఉండాలి. సపోజ్గా ఉదాహరణకు మనము ఒక ఏమంటారు, ఒక ఆలయం కడుతున్నాం, లేకుంటే ఒక ఇల్లు కడుతున్నాం, మనం తీసుకుపోయి దాన్ని పెట్టాలంటే అక్కడ ఈ ఎగ్జాంపుల్ 1 పేతురు
ఇది చదవలే. 1 రాజులు 6:7 ప్లీజ్ దయచేసి. 1 రాజులు 1 కింగ్ 6:7. ఎస్, అతి ముందుగా సిద్ధపరి కమాన్ రాళ్లతో సలమున సుత్తి గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎస్ ఎంత మాత్రము వినబడలేదు. అంటే అదేంది, దాని అర్థం ఏంది? ఎస్, మనము దీని యొక్క అర్థం ఏంటంటే దేవుడు అందుకే మనకు ఈ యొక్క రాజులు 1 రాజుల్లో చెప్పడం ఏంటంటే 6వ అధ్యాయంలో 7 వాక్యం ఏం చెప్తుందంటే మనము సిద్ధపడి ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలి? సంఘములో. సంఘం అంటే యెషమాషేదో వచ్చి కూర్చున్న వాక్యం విన్నాం చేసామని కాదు. సంఘం అంటే అది ఎంత పెద్దగా ఉంది, ఎంత ఎత్తుంది, ఎంత పెద్ద గంట ఉంది, మరి ఎన్ని గంటలు చెప్తా, ఎంత అలంకరణ ఉంది, ఎన్ని నో సారీ. సంఘం అంటే సిద్ధపడిన ఇటుకలతో కట్టి అక్కడ మీరు ప్రతి ఒక్కరు ఒక సిద్ధపడిన ఇటుక రాయి వల్ల ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది యేసయ్యకి ఇష్టమైనది. యేసయ్య ఇష్టపడేది అదే. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి ఉంటావో ఆటోమేటిక్గా నీ యొక్క మనసు ఆత్మలను రక్షించుటకు సిద్ధపడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడికి సిద్ధపడి భయభక్తులకు లోబడి ఆయన ఆలయంలో ఉండవు కనుక నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక ఆత్మను సంపాదించాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది. ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే కీర్తనలు 42 ప్లీజ్ 42 కీర్తన 42 1-2. దేవా ఎప్పుడు వచ్చేదను అని నీకు తాపత్రయం ఉండే. ఫస్ట్ ఇంకొకసారి రిపీట్ ప్లీజ్. ఫస్ట్ ఆశపడినట్లు చాలమ్మా చాలు. ఒక దప్పి అంటే దాహము. దుప్పి అనేది దప్పికొని ఒక వాగు కోసము దాహం వేస్తుంది ఎట్లా పరిగెత్తుతుంటుందో. ఎందుకంటే దానికి దాహం తీరాలి, దాహం ఉన్నది, నీళ్లు కావాలి, దానికి నీళ్లు లేకపోతే అది చచ్చిపోతుంది. అంత దాహం ఎట్లేదు దప్పికొని వాగులో ఎక్కడైతే నీళ్లు ఉండదో వాగుల కోసము తాను తాపత్రయపడుతూ ఎక్కడ ఉంటే ఆ విధమైన మనసు మన ప్రతి ఒక్కరికి సంఘంలో కలిగి ఉండాలి. అంటే దుప్పి ఏ విధంగా అయితే దప్పికొని వాగుల కోసం వేటాడుతుంటుందో, హంటింగ్ చేస్తుంటుందో, మనం కూడా ఆత్మల రక్షణ కోసము, సంఘము కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘం యొక్క ప్రాముఖ్యత కోసం సంఘంలో మనం వస్తున్నామంటే కనీసం ఒక ఆత్మలను రక్షించాలనే ఒక ఉద్దేశము ప్రతి ఒక్క సంఘముకు వచ్చే ప్రతి బిడ్డకు, ప్రతి దేవుడిని నమ్ముకున్న దైవజ ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశ ఉంటే మనం సంఘంలో ఎంతో బాగుపడి సంఘంను అభివృద్ధి చేస్తామని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇవన్నీ తెలుసుకుంటే కానీ మరి ఇటువంటి విషయాలు మళ్ళీ బయట చెప్పి మళ్ళీ సంఘంలో ప్రతి సంఘానికి కూడా ఈ విధమైన సిద్ధపడిన ఇటుక ఉంటేనే మనం సంఘంలో మంచి సంఘం అభివృద్ధి చేస్తామనేది మీ అందరికి తెలియాలంటూ ఈ యొక్క మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ అదేవిధంగా 1 పేతురు 2వ అధ్యాయం 1-2 1 పేతురు 2 2nd చాప్టర్ 2 1-3 or 4 ఎనఫ్ 1-2 ఎనఫ్. కపటమును అసూయను బస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎట్లా ఉండాలి? కొత్తగా పుట్టిన
జన్మించే శిష్యుల వలె పోలిన వారై ఉండాలి. కొత్తగా జన్మించిన శిష్యులు ఎట్లుంటారు మీకు తెలుసు, అమాయకులు. మనం అంటే చిన్న పిల్లలు దేవుడితో సమానమని చెప్పుకుంటాం. ఎందుకు? వాళ్ళకు ఏమీ తెలియదు, అప్పుడే పుట్టిండ్రు, కొత్తగా జన్మనిచ్చిండ్రు, ఈ లోకం అప్పుడే కళ్ళు తెరుస్తుండ్రు. అటువంటి ఆత్రత, అటువంటి అంటే వాళ్ళు ఏమేమి ఉండకూడదమ్మా దాంట్లో ఒకసారి మళ్ళీ చదవా. అసూయ, దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్తమైన దూషణ. దూషణ అంటే చెడు మాటలు, వ్యర్థమైన మాటలు, మంత కానీ ఇటువంటివి ఏ ఒక సంఘస్థులలో కూడా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. కనుక మీరు ఇప్పుడు ఈ యొక్క చెప్పిన వాక్యాన్ని మరి మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని, మనము ఆత్మల రక్షణ కోసం ఎంత మనం పోరాడితే అంత దేవుడు మనల్ని ఆశీర్వదించి సమృద్ధిగా ఆయన భయభక్తులు లోబడి నువ్వు ఎప్పుడైతే సంఘంలో వచ్చి ఒక తయారు చేసిన సిద్ధపడే ఇటుక వల్ల నువ్వు ఉంటే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని ఈ యొక్క వాక్యమును చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. మరి ఒక చిన్న ప్రార్థనతో చెప్తున్నా. పరలోకమందు ప్రేమగల మంచి తండ్రి నాయన, మరి ఏదైతే తండ్రి మీరు ఈ యొక్క వాక్యమును నాయన మరి నా ద్వారా పలికించినందుకు తండ్రి, మరి విన్న ప్రతి బిడ్డను నాయన దీని యొక్క ఆచరణలోకి తీసుకొని నాయన మరి ఈ వాక్యం యొక్క సంఘంలో మరి ఇటువంటి సంఘంలో నేను ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మరి ఆత్మల కోసం ఏ విధంగా నేను పోరాడాలి, మరి దప్పికొన్న దుప్పి వల్ల నేను ఎందుకు పోరాడకూడదని ఒక నాయన మరి భావన వాళ్ళు వచ్చి ఈ యొక్క వాక్యంను నాయన నీరు కట్టి ఫలించేటట్టు ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారంగా నడుచుటకు ఈ బిడ్డలను దీవించి ఆస్వాదించి నీ కృపలో నడిపించమని ఈ కొద్ది విన్నపలు అతిశ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.